తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకెల్లరకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 50వ సంకీర్తన 17వ వచనమును నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 50వ సంకీర్తన 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రముల దేవా. 504వ దిద్దుబాటు పండుగలో పాల్గొనేటువంటి భాగ్యమును మా అందరికీ తండ్రి మీరు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మనుగడకు రూపురేఖలు లేకముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం నీ మహా దైవజనుని వాడుకొని సంఘానికి కావలసిన దిద్దుబాటుకు వారిని నిలబెట్టారు. వందనాలు తండ్రి. అట్టి మహామహుని జ్ఞాపకం చేసుకొనుచు నీ వాక్యమును తండ్రి సరిపోల్చుకొనుచు మా జీవితాలను చక్కదిద్దుకొనడానికి కూడి వస్తుండగా మీ సన్నిధి, మీ సహాయం మాతో ఉంచుమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించుమని తప్పకుండా దేవా నీ వాక్కుల చేత మాతో మాట్లాడి మా క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి దిద్దుబాటు మేము చేసుకున్నట్లుగా మా ఆత్మలను ప్రేరేపించుమని అల్పుడనైన నన్ను మీ సిలువ నీడలో మీరు దాచి నీ వాక్కులు మాత్రమే వినిపింప చేయమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ ఈ ప్రత్యేక దినం 504వ దిద్దుబాటు పండుగ దినం యొక్క శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో మనకు తెలిసినటువంటి కాలములో మరొక దిద్దుబాటు పండుగ రోజులో కూడి వచ్చాం. లూథరన్ సంఘానికి దిద్దుబాటు పండుగ బాగా పరిచయం. అందువల్ల పూర్వపరాలు, ఆ ప్రారంభ దినాలను గూర్చి నా ఉద్దేశంలో మనందరికీ ఏది బాగా తెలుసు అనుకుంటున్నామో అది నేను మీ ముందుకి తీసుకురాకుండా ఏదైతే ఈ సమయంలో ఈ సంఘానికి, ఈ సమాజానికి ఈ యూట్యూబ్ ద్వారా వీక్షించేటువంటి వారికి అవసరమని తలంచానో దానిని దేవుని నామం పేరిట దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడినై కొద్ది నిమిషాలు మీతో ముచ్చరించడానికి సిద్ధపడుతున్నాను. కీర్తనాకారుడు 50వ కీర్తన 17వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, మరలా దిద్దుబాటు నీకు అసహ్యము కదా. మానవ సమాజానికి చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ఎవరైనా మనలో ఇది తప్పు అంటే ఒప్పుకోం తొందరగా. నువ్వు తప్పు కాదా అంటాం, అదేమి తప్పు అవుతుంది అని అంటాం. లేకపోతే ఎప్పుడు నా తప్పులే ఎత్తుకుతావు ఏంటి అని అంటూ ఉంటారు. ఓహో ఇది తప్ప, అలాగైతే చక్కదిద్దుకుంటాను అనేటువంటి స్వభావం సమాజంలో చాలా తక్కువ. అయితే అసలు ప్రపంచ క్రైస్తవ సంఘాన్ని
దిద్దుబాటు చేయడానికి సిద్ధపడినటువంటి వాడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. ఆ మహోని యొక్క గొప్ప కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ మనం కూడి వస్తున్నాం. ఈరోజు మార్టిన్ లూథర్ గారి యొక్క పుట్టినరోజు కాదండి, లేకపోతే చనిపోయిన రోజు కాదు, కానీ ఆయన ఒక గొప్ప కార్యక్రమం చేశాడు. ఆ కార్యక్రమం చేసిన రోజు అదేంటంటే విటెన్బర్గ్ పట్టణంలో ఉన్న ఒక పెద్ద చర్చి ముఖద్వారానికి ఆ ఉన్న తలుపులకు అప్పటి వరకు సంఘం ఆచరిస్తూ ప్రజలను ఆచరించమని ఒత్తిడి చేస్తున్నటువంటి వాటిలో ఇమిడి ఉన్న తప్పులను గోడలకు కొట్టినటువంటి దినం ఈరోజు. దానికి ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం ప్రారంభ దినాలను గుర్తు చేస్తే, మార్టిన్ లూథర్ గారు 1483వ సంవత్సరం నవంబరు 10వ తేదీన ఆయన జర్మనీ దేశంలో పుట్టారు. అది పిల్లలు మరి వారు ప్రదర్శించే దాంట్లో వస్తుందేమో నాకు తెలియదు, అందువల్ల ఆ విషయాలు ఎక్కువగా నేను మెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ మార్టిన్ లూథర్ గారు మీరు ఎప్పుడైనా కానీ ఈ క్యాలెండర్లో 1483వ సంవత్సరం నవంబరు 10వ తేదీ ఏ రోజు వస్తుందో కొడితే గూగుల్లో అది శనివారం కనిపిస్తుందండి. మార్టిన్ లూథర్ గారు శనివారం పుట్టాడు 1483వ సంవత్సరం. ఆ ఉదయాన్నే ఆదివారం రోమన్ క్యాథలిక్ సంఘానికి సెయింట్ మార్టిన్ దినముగా, అది వేడుక దినముగా పరిగణిస్తారు ఆ ఆదివారాన్ని. ఆ తదుపరి రోజు సెయింట్ మార్టిన్ దినము కాబట్టి మా కుమారుడికి మార్టిన్ అని పేరు పెట్టాలని ఈ మార్టిన్ లూథర్ గారి యొక్క తల్లిదండ్రులు ప్రిపేర్ అయిపోయారండి. ఆ రాత్రికి రాత్రే ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి ఆదివారం ఉదయం కల్లా 5-6 గంటల కల్లా ఆ ఫాదర్ గారి దగ్గర నిలబడి, ఫాదర్ గారు ఇవాళ మా అబ్బాయికి బ్యాప్టిజం ఇవ్వాలి, మాకు కుమారుడు పుట్టాడు. ఇదేంటయ్యా ఎంత పొద్దున్నే వచ్చారంటే, లేదండి మాకు అబ్బాయి పుట్టాడు, వెంటనే ఇది దేవునికి ప్రతిష్ఠత చేయవలసి ఉండింది, దేవుని నామం పేరిట బాప్తిసం ఇస్తే అతను ఇక్కడ దేవుని బిడ్డ. ఇది లూథరన్ సంఘ బిడ్డలుగా పరిగణించబడేటువంటి వారు గుర్తెరగవలసినటువంటి సత్యం ఏంటంటే, మన ఇంటిలో పుట్టిన బిడ్డలు మనవారుగా మనం తలస్తున్నా వాస్తవానికి వారిని దేవుని బిడ్డలుగా చేయాలి. బాప్తిసం ఇప్పించడం ద్వారా దేవుని యొక్క వరప్రసాదం ఆ బిడ్డ మీద ఉండుడు ద్వారా ఇక ఆ బిడ్డను గూర్చిన భద్రత, సంరక్షణ అంతా కూడా ఆయనదే, దేవునిదే. ఆ రీతికి గుర్తుగా నేను క్రైస్తవుడును, నా బిడ్డ క్రైస్తవుడని చెప్పడానికి తెల్లారి 2వ రోజే 24 గంటలు కాకముందే మార్టిన్ అని పేరు పెట్టి బాప్తిసం ఇచ్చారు. లూథర్ వాళ్ళ ఇంటి పేరు, మార్టిన్ ఏమో సెయింట్ యొక్క పేరు. ఆ సెయింట్ పేరు పెట్టారండి లూథర్ గారికి, సెయింట్ పేరు పెట్టారు. ఈ క్రైస్తవ విశ్వాసములో మనం కూడా గమనించాలి, మన బిడ్డలు ఎదిగిన తర్వాత, మంచి చెడులు తెలిసిన తర్వాత, ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన తర్వాత, తప్పు ఒప్పులు తెలుసుకొని తప్పులు చేసినవన్నీ చేసి అయిపోగా, లేకపోతే ఇక చేయకుండా ఉండడానికి మా అబ్బాయికి 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాప్తిసం ఇప్పిస్తామండి, వాడికి వాడు తెలుసుకోవాలండి అనడం లూథరన్ సంఘ విశ్వాసం కాదు. లూథరన్ సంఘ సిద్ధాంతాన్ని బట్టి నీవు క్రైస్తవుడు అయితే నీ బిడ్డ క్రైస్తవుడు. అది ప్రారంభం నుండే, అది మొదటి దినము నుండే. అతను రక్షించబడ్డాడో లేదో, అతను పరలోకానికి వెళ్తాడో లేదో తీర్మానం చేసేటువంటిది కూడా దేవుడే. అందువలన ఏమీ తెలియని రోజుల్లో బాప్తిసం పిల్లవాడికి ఇప్పిస్తే ఏం తెలుస్తుందండి అంటే, అన్నీ తెలుసుకున్న రోజుల్లో బాప్తిసం పొందేటువంటిది ఎవరంటే అన్యజనాంగం.
దేవుని క్రొత్తగా తెలుసుకొని రక్షించబడితే వారికి పెద్దవారైన తర్వాత బ్యాప్టిజం. అయితే క్రైస్తవ కుటుంబంలో ఉన్న బిడ్డకు పుట్టిన నాటి నుండే క్రైస్తవుడు అవ్వాలండి. అందువల్ల మనం చిన్న బిడ్డలకు బాప్తిసం ఇస్తాం. ఇది సిద్ధాంతపరమైంది. ఈ సిద్ధాంతం బైబిల్కి వ్యతిరేక్తమైందిగా ఉందని తలంచకూడదు. దానికి పాత నిబంధన యొక్క ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, అబ్రాహాము దేవుని బిడ్డగా పరిగణించబడ్డానికి, ఆయన దేవునితో నడిచిన యూదా జనాంగం పుట్టుకు రావడానికి, దేవుని బిడ్డగా సమర్పించబడ్డాడని తలంచడానికి దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహామునకు మీలో పురుషులందరూ సున్నతి పొందాలని చెప్పాడు. ఆ సున్నతి బైబిల్ ప్రకారంగా అబ్రాహాము 100 సంవత్సరాలప్పుడు సున్నతి పొందితే తన కుమారుడైన ఇస్సాకుకు 8వ రోజు సున్నతి చేయబడింది. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకు ఒకటే రోజు సున్నతి పొందడం జరిగిందండి. ఎందువల్ల అంటే ఆ సున్నతి అనేటువంటిది వారికి దేవుని బిడ్డకు గుర్తు. దేవుని బిడ్డకు గుర్తు. దేవుని బిడ్డకు ఎప్పుడు గుర్తంటే, ఒక పెద్దవాడైన తర్వాత అబ్రహాం అంటే తెలుసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన 100 సంవత్సరాలకి. కానీ ఇస్సాకు మాత్రం 8వ రోజు సున్నతి చేయాలి. యేసుక్రీస్తు వారికి కూడా అందుకే లూకాసు వార్త చూస్తాం, 8వ రోజు సున్నతి చేయబడినట్లు. సున్నతి చేయబడ్డంటే అతను యూదుడు, ప్రతిష్ఠించబడినటువంటి యూదుని కింద సాదృశ్యం పురుషులందరికీ కూడాను. ఈ సత్యాన్ని బట్టి మన పూర్వులు, మనము క్రైస్తవులం కాబట్టి మన బిడ్డలకు కూడాను ప్రారంభం నుండే దేవుని బిడ్డలు క్రైస్తవులని చిన్న బిడ్డలకు బ్యాప్టిజం ఇవ్వడం జరుగుతుంది. అది ప్రారంభంలో రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నప్పటికీ అది అలాగూ కొనసాగుతూ వచ్చింది. సిద్ధాంతపరంగా కూడాను అది తప్పు కాదు అని నేను గుర్తు చేస్తున్నాను. ఆఖరికి రక్షణ ఇచ్చేటువంటిది మాత్రం దేవుడే. ఇది పెద్దవారికి, చిన్నవారికి ఇప్పుడు ఎవరికి అర్థమయ్యేటువంటి మాట కాదు. రెండవది, మార్టిన్ యొక్క చరిత్రను గుర్తు చేయాలనుకున్నాను. సెయింట్ మార్టిన్ అనేటువంటి ఆయన ఒక సైనికుడైతే, ఆ సైనికుడు ఎదిగి రక్షించబడినట్టు వాడై ఒక నన్గా మారి, మాంక్గా మారి, ఆయన మాన్స్టరీని, మఠాన్ని స్థాపించి దాన్ని నడిపించి ఆఖరికి ఆయన్ని బిషప్గా చేస్తే, ఆ బిషప్గా ఉండి ఆ ఉన్నతమైన స్థితిలో గొప్ప కార్యాలు చేసి చనిపోయినటువంటి వాడు. అందుకని ఆయనకి సెయింట్ మార్టిన్ అని పెట్టారు. ఆ పేరు మా కుమారుడికి ఉంటే బాగుంటుందని ఆ సెయింట్ మార్టిన్ పండుగ చేసే దినాన ఈ లోథర్ అనే ఇంటి పేరు కలిగినటువంటి వాని ఇంటిలో పుట్టినటువంటి పిల్లవానికి మార్టిన్ అనే పేరు పెట్టారండి. ఇప్పుడు మరలా ఈ మార్టిన్ లూథర్ తీసుకొచ్చినటువంటి ఈ గొప్ప ఉద్యమాన్ని దగ్గరికి వచ్చినట్లయితే, మనందరికీ తెలిసినట్లు మార్టిన్ లూథర్కు ముందు అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు ఈ క్రైస్తవ సంఘములో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. మార్టిన్ లూథరే కాదండి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు. మార్టిన్ లూథర్ గారి ద్వారా ఏమైందంటే, ఒక నిర్మాణానికి పునాదులు వేయడానికి సామాన్లన్నీ ఏర్పాటు చేసి రెడీ చేసి సిద్ధపరిస్తే ఆఖరికి ఒకరోజు పునాది వేస్తాం. అలాగూ అంతకు ముందున్నటువంటి పెద్దవారు పూర్వులేమో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లో భాగంగా పునాది వేసింది మాత్రం మార్టిన్ లూథర్ గారు. దిద్దుబాటు కార్యక్రమానికి స్థిరమైనటువంటి పునాది వేసినది మార్టిన్ లూథర్ గారు. జాన్ విక్లిఫ్ అనేటువంటి దైవజనులు 1320వ సంవత్సరం నుండి 84వ సంవత్సరం వరకు బ్రతికినటువంటి గొప్ప దైవజనులు. ఆ తర్వాత జాన్ హస్ అనేటువంటి దైవజనులు 1373వ సంవత్సరం నుండి 1415వ సంవత్సరం వరకు వారు జీవించారు. జ్వింగ్లీ అనేటువంటి దైవజనులు 1484వ సంవత్సరం నుండి 1531వ సంవత్సరం వరకు వారు జీవించారు. జాన్ కాల్విన్ అనేటువంటి దైవజనులు 1509వ సంవత్సరం నుండి 1564వ సంవత్సరం వరకు. వీరందరూ కూడాను వేద పండితులు, దేవుని వాక్యములో పండితులైనటువంటి వారు. ఈ
మన సంఘంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు అవి సరైనవిగా లేవు, వాటికి సరైన భాష్యం కావాలి, ప్రజలను సరైనటువంటి విధానంలో నడిపించాలని వారు ప్రయత్నం చేశారు. వారు ప్రయత్నాలు చేశారు కానీ పరిపూర్ణంగా సఫలీకృతులు కాలేదు. వారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. మరి ప్రత్యేక జాన్ హస్ అనేటువంటి దైవజన్ని ఈ బైబిల్ని తర్జుమా చేసి సత్యం ఇది, మన యొక్క బోధకులు బోధిస్తుంది ఇది తప్పు అని చెప్పినందుకు ఆయనను ఒక కొయ్యకు బ్రతికి ఉండగానే కట్టేసి ఆయన్ని చుట్టూ బట్టలు చుట్టి తారు పోసి కాల్చేశారు. ఆయన ఆ సంఘటన జరిగింది 1415వ సంవత్సరం. జాన్ హస్ గారు 1415వ సంవత్సరంలో జాన్ హస్ గారు దేవుని కోసం మరణిస్తే 1514వ సంవత్సరానికి లేక 1515వ సంవత్సరానికి పరిస్థితులు మారిపోయాయి. కరెక్ట్గా మరి మనందరికీ తెలిసినట్లు 1517వ సంవత్సరం మార్టిన్ లూథర్ గారు ఈ యొక్క దిద్దుబాటును తీసుకుని వచ్చాయండి. అంటే కరెక్ట్గా 100 సంవత్సరాలకు, అంటే ప్రాణత్యాగాలు చేసినటువంటి వారు చేయగా అవి గడిచి కూడా 100 సంవత్సరాలకు వచ్చింది మార్పు సంఘ చరిత్రలోనండి. అంతకన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మార్టిన్ లూథర్ గారు తనకు ముందు దైవజనులకు ఏమి జరిగిందో తెలుసు. జాన్ హస్ గారిని ఎలా కాల్చివేశారో తెలుసు. ఇంకా కొంతమంది దైవజనులు ఎలాగూ హింసించారో తెలుసు. అయినప్పటికీ ప్రాణత్యాగం చేయడానికి ఈయన కూడా సిద్ధపడి ఈ దిద్దుబాటును తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాడండి. ఆనాటి కాలంలో పోపులే చక్రవర్తులను, రాజులను నియమించేవారు. కాబట్టి చక్రవర్తులు, రాజులు, అధికారులు, సంఘాధికారులు, ఫాదర్స్, బిషప్లు, ఆర్చ్ బిషప్లు అందరూ కూడాను పోపు గారి ఆధీనంలో ఉండేవారు. పోపు గారు ఏది చెప్తే అదే నియమం, దాన్ని లోకమంతా పాటించవలసినది. రాజులు, చక్రవర్తులే భయపడినటువంటి రోజులలో మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక యవనస్తుడు, 34 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవనస్తుడు ప్రపంచ క్రైస్తవ గతిని మార్చాడండి. అది అద్భుతమైన విషయం. ఈ దినాల్లో 34-35 సంవత్సరాలు అభివృద్ధి చెందిన లోకంలో 34-35 సంవత్సరాలకు వచ్చినటువంటి వారు ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్స్ క్యాడర్లో కొంతమందిని చూస్తున్నా కానీ, లేకపోతే గొప్ప గొప్ప వాటిని సాధించినటువంటి వారిలో చూడడం చాలా తక్కువ. కానీ 500 సంవత్సరాల క్రితం 33-34 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక యవనస్తుడు ప్రపంచ గతిని మార్చాడంటే ఎంత గొప్ప విషయమో. ఆయన దీక్ష చాలా గొప్పది. ఆయన 1512వ సంవత్సరంలో 29వ సంవత్సరం అప్పుడే ఆయన పిహెచ్డి పూర్తి చేశాడంటండి. ఆయన బిఏ, ఎంఏ తర్వాత పిహెచ్డి పూర్తి చేశాడు. 1513వ సంవత్సరంలో ఈ దిద్దుబాటుకు సంబంధించినటువంటి సందేశాలు ప్రసంగించడం ప్రారంభించాడు. 1513వ సంవత్సరం. ఆ 1517వ సంవత్సరం వచ్చేటప్పటికి, వాస్తవానికి 1513వ సంవత్సరం అంటే కరెక్ట్గా మార్టిన్ లూథర్కి 30 సంవత్సరాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను సువార్త ప్రకటించడం ప్రారంభించింది 30 సంవత్సరాల వయసులో. అలాగే 30 సంవత్సరాల వయసులో మార్టిన్ లూథర్ ప్రపంచ గతిని మార్చడానికి కంకణం కట్టుకొని బయటకు వచ్చేటండి. ఆ యొక్క చరిత్రను మనం గమనిస్తే చాలా ఆశ్చర్యాన్ని కొలుపుతుంది. అంతకుముందు ఉన్నటువంటి ఈ క్రైస్తవ సంఘంలో క్లెమెంట్ అనేటువంటి దైవజనులు, జస్టిన్ మార్టిర్ అనేటువంటి దైవజనులు, ఆరిజిన్ అనేటువంటి దైవజనులు, ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ అనేటువంటి దైవజనులు, జెరోమ్ అనేటువంటి దైవజనులు, ఇంకా అగస్టిన్ ఆఫ్ హిప్పో అనేటువంటి దైవజనులు, ఇటువంటి వారు అనేకులు వీటికి సంబంధించిన పునాదులు వేశారు. దాన్ని వారి కార్యసాధం చేయడానికి వారికి అవకాశం దొరకలేదు. మార్టిన్ లూథర్ ఎంత పటిష్టమైన స్థితిలో నిలబడి ఉంటే ఆ మార్పును తీసుకొచ్చాడండి. నేను విస్తరించి మాట్లాడడానికి
ఆశించట్లేదు. కానీ ప్రస్తుత మన లూథరన్ సంఘములో దిద్దుబాటు లేక మార్పు అనేటువంటిది చాలా అవసరం. రెండవది, లూథరన్ సంఘంలో దిద్దుబాటు కావాలని ప్రజలు తలంచి చాలామంది లూథరన్ సంఘాన్ని విడిచి బయటికి వెళ్ళిపోతున్నారు. చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారు, వారి అనుభవం తప్పకుండా వారికి ఎప్పుడోసారి అటువంటి పరిస్థితి తటస్థించి ఉంటుంది. ఏంటంటే, ఏదన్నా ఒక ప్రక్క సంఘానికి ఏదైనా సందర్భంలో వేరే పాస్టర్ గారినో సంఘస్థులు కలిస్తే, మీరు లూథరన్స్ అండి, మేము కూడా లూథరన్సేనండి, ఒకప్పుడు మా నాన్నగారు దాంట్లో పనిచేశారండి, స్కూల్లో పనిచేశారండి, మా తాతగారు కూడా లూథరన్ చర్చిలో పాస్టర్ గారేనండి, కానీ ఇప్పుడండి ఇక్కడ ఇంకో చర్చ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. ఏమైందండి, సంఘం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికంటే ఎందుకులేండి, ఆ సంఘంలో అన్ని పద్ధతులు కొంచెం బాగలేదు, అందువల్ల మేము చర్చి మారిపోయాం. సంఘము నుండి ప్రజలు బయటికి వెళ్ళడానికి కారణం ఎవరంటే సంఘస్థులు. పరిపూర్ణంగా సంఘస్థులనే కాకుండా మన సంఘం దిద్దుబాటుకు ఈ దినాల్లో కూడా అవసరమని చెప్పడానికి కారణం, అన్నిటికీ పరిపూర్ణంగా అధికారులే కాదు కానీ నీతి న్యాయాలకు సహకారం అందించినటువంటి, కొన్నిసార్లు నాలాంటి మోగ కుక్కల్లాంటి నోరు ఎత్తితే ఏమవుతుందో అనే భయపడేటువంటి కాపరులు కారణం. ఆ తర్వాత సంఘాన్ని పీడించేటువంటి నాయకులు, అక్రమ సంపాదనలకు అలవాటు పడినటువంటి సంఘ ప్రజాప్రతినిధులు లూథరన్ సంఘం యొక్క స్థితిగతుల్ని హీనస్థితికి తీసుకొని రావడానికి కారణమవుతున్నారు. ఈరోజు ఒక చిన్న సందేశాన్ని ఒక వ్యక్తి ద్వారా విన్నాను. దిద్దుబాటు ఎవరికి అవసరం, దిద్దుబాటు పండుగ ఎవరు చేస్తున్నారంటే లూథరన్ సంఘస్థులు చేస్తున్నారు. వేరే సంఘస్థులు ఎవరు దిద్దుబాటు పండుగ చేయట్లేదండి. దిద్దుబాటు ఎవరికి అవసరమో వాళ్ళే చేస్తున్నారు. దిద్దుబాటు పండుగ చేస్తున్నారు కానీ దిద్దుబాటు చేయట్లేదు. బయట వాళ్ళకి దిద్దుబాటు అవసరం లేదు కాబట్టి వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళకి దిద్దుబాటు పండగ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. దిద్దుబాటు పండగ చేసేటువంటి లూథరన్ సంఘస్థులం అయితే పండగతోటే అయిపోతుంది, కానీ దిద్దుబాటు మాత్రం రానట్టేమో. ప్రియమైన లూథరన్ సంఘ బిడలారా, సంఘ నాయకులకు మనవి, దైవజనులకు మనవి, సంఘ పెద్దలకు మనవి, ఎదుగుతున్నటువంటి సంఘ యవనస్తులకు మనవి ఏంటంటే, లూథరన్ సంఘాన్ని మార్టిన్ లూథర్ యవనస్తుడుగా ఉండి పటిష్టం చేయడానికి, ప్రపంచ క్రైస్తవ సంఘ స్థితిగతులను మార్చడానికి ఎలా ప్రయాసపడ్డాడో, అలాగూ నమ్మకమైనటువంటి జీవితంలో, నీతియుక్తమైన జీవితంలో నడిపించడానికి కంకణం కట్టుకోవాలని ఈ సమయంలో నేను లేఖన భాగం ద్వారా నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే దిద్దుబాటు నీకు అసహ్యము కదా అనేటువంటి కీర్తనకారుడు రాసిన మాట కాకుండా, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండునని సామెతల గ్రంథకర్త 6వ అధ్యాయం 23వ వచనం రాస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞ మనకు దీపముగా ఉండాలి, ఉపదేశము మనకు వెలుగుగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనకు దీపంగా తీసుకుందాం, దైవ సందేశాలు అవి వెలుగుగా తీసుకుందాం. మనము వెలుగులో నడుద్దాం, రాబోయేటువంటి తరాలని లూథరన్ సంఘములో వెలుగుమయంగా చేద్దాం. దానికోసం పునరుజ్జీవం పొందడానికి ఈ దిద్దుబాటు పండుగ అండి. ఈ దిద్దుబాటు పండుగ అందుకు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మనం దిద్దుబాటు పండుగ చేసే సమయంలో మార్టిన్ లూథర్ గారి యొక్క త్యాగం ఎంత గొప్పదో అది బాగా మనము ఆలోచించవలసినట్టు వారం. ఎందుకంటే ఆ యవనస్తుడు ప్రాణం తీస్తారు అని తెలిసి కూడా ఆయన 2-3 మీటింగులకి అటెండ్ అయ్యి, మీరేమన్నా చేయండి, నేను ఇక్కడే నిలబడతాను, నేను దేవుని వాక్యానికి బందీనయ్యాను అంటాడు. ఆ ఒక్క సత్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. నొక్కి చెప్పదలసిన విషయం ఏంటంటే,
మార్టిన్ లూథర్ గారు అంటున్నాడు, నేను దేవుని వాక్యానికి బందీనయ్యాను. అంటే దేవుని వాక్యం చేత నేను బంధించబడ్డాను, దాని నుంచి నేను బయటికి రాను. లేదు, నీవు వ్రాసినటువంటి రాతలన్నీ తప్పు అని ఒప్పుకో అంటుంటే, అవి లేఖనాల ప్రకారం ఉన్నాయో లేదో చెప్పండి, లేఖనం ప్రకారం లేకపోతే నేను ఒప్పుకుంటా, లేకపోతే నేను ఏది రాశానో దానికి కట్టుబడి ఉంటాను, దాని మీద నిలబడతాను. హియర్ ఐ స్టాండ్ అంటాడండి. ఇంకా మీరు ఏమన్నా చేయండి, ఇలాగ నిలబెట్టి కాల్ చేసినా మీరు చేసేయండి, కానీ నేను ఒక్క అడుగు ముందుకు కానీ వెనక్కి కానీ రాను. అటువంటి తీర్మానాలు ఈనాటి సంఘానికి ఉజ్జీవం పొందడానికి అవసరమని నేను గుర్తు చేస్తూ, మార్టిన్ లూథర్ గారు తీసుకొచ్చిన దిద్దుబాటుకు ఆ సోపానాలు ఏంటో వాటిని ఒకసారి గుర్తు చేసి ముగిస్తాను. వాటిలో ప్రత్యేకమైన 3, అదేమనగా వాక్యము వలనే, స్క్రిప్చర్ ఎలోన్ అనేటువంటిది, ఆర్ వర్డ్ ఎలోన్, అండ్ ఫెయిత్ ఎలోన్, అండ్ గ్రేస్ ఎలోన్. తర్వాత వచ్చాయి క్రైస్ట్ ఎలోన్ అండ్ క్రాస్ ఎలోన్. వాక్యము చేతనే మనకు రక్షణ, విశ్వాసము ద్వారానే మనకు రక్షణ, దేవుని కృపచేతనే మనకు రక్షణ, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, సిలువ ద్వారానే రక్షణ. ఈ 5 సత్యాలు లూథరన్ విశ్వాసి బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎవరి ద్వారా రక్షణ, ఎవరి ద్వారా విమోచన అంటే యేసుక్రీస్తు ద్వారా, ఆయన సిలువ ద్వారా, దేవుని వాక్కు ద్వారాను, మనలో నుండి హృదయపూర్వకంగా పెళ్ళుబికి వచ్చేటువంటి దేవుడు గ్రహించేటువంటి విశ్వాసం ద్వారా, ఆయన మనుషులందరి కోసమై సిద్ధపరిచిన ఉచితమైన కృపచేత. అందువల్ల అన్నిసార్లు నోర్లు కట్టుకొని ఉండాల్సిన పనేం లేదండి. దేవుని కోసం పట్టుగా నిలబడడానికి కొన్నిసార్లు ముందుకు కొనసాగాలని తీర్మానం చేసుకుందాం. అయితే ఒక 3 సంవత్సరాల క్రితం ఈ దిద్దుబాటు తీసుకుని వచ్చి 500 సంవత్సరాలు అయిపోయింది. 500 సంవత్సరాలు అయిన సందర్భంలో ఇకనైనా దిద్దుబాటుకు రెడీ అవుదాం అని తలంచి ఒక క్రొత్త నినాదం తీసుకొచ్చారు కొంతమంది మన లూథరన్ సంఘంలో ఉన్న పెద్దలు, దైవజనులు. కానీ ఇంకా అవి పరిపూర్ణతలోనికి రాలేదండి. మనందరం ప్రార్థన చేద్దాం. లూథరన్ సంఘంలో గొప్ప చైతన్యం, ఈ కనిపించేటువంటి నిర్మాణాలతో కూడినటువంటి అభివృద్ధే కాకుండా ఆత్మ సంబంధమైన అభివృద్ధి, పరిశుద్ధతలో అభివృద్ధి, కార్యదీక్షలో అభివృద్ధి, విశ్వాసములో అభివృద్ధి, రక్షణ మార్గములో జీవించే విధానము కలిగి వర్ధిల్లడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మార్టిన్ లూథర్కి ఇచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి శక్తిని తనకి, సంఘాలకును, ఈ దినాల్లో సంఘాన్ని నాయకత్వం వహించేటువంటి అధికారులకు, అలాగే సంఘాల్లో పనిచేసినటువంటి దైవజనులకు, అలాగే సంఘాల్లో దైవజనులతో పనిచేసినటువంటి సంఘ నాయకులకు, సంఘ పెద్దలకు అందరికీ తన మెండైన కృప దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకును కావలి నడిపించునుగాక.